ఈరోజు సువార్త ప్రారంభ దినం కనుక ప్రార్థనతో మనం ప్రారంభించుకోండి. స్తోత్రం 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 స్తోత్రం. హలో యూత్, ఆ పట్టాలు చదవలేము, కొంచెం పట్టాలు చదివి మీరు పట్టాలు సాగు చేయండి. అందరినీ వచ్చే వాళ్ళు వాళ్ళని పంపించుకుంటా మీరు జాగ్రత్తగా ఉండండి. స్తోత్రం 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 దేవా నాయన అయినా నీకు మళ్ళీ సౌండ్ సిస్టమ్ కూడా వచ్చారు, కానీ కొంచెం మనకి కరెంట్ అరేంజ్ చేయండి. వాళ్ళు అరేంజ్ చేసుకుంటే వాళ్ళ పని వాళ్ళు పంపించుకుంటారు. తర్వాత మన ఈ శుభార్త ప్రారంభించారు. మీరు కానీ స్తోత్రం 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 నాయన అయినా నీకే లెక్కించలేని వందనాలు స్తుతులు. మళ్ళీ ఎందుకంటే సుధాకర్ సభ అంటే ఏం చేయాలి, మనం ఒక సేవకుని ఆ సేవకులు వచ్చారు. ఆయన కొంచెం స్తోత్రం 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 దేవా నాయన ఇదే నాయన జరుగుతుంది. మళ్ళీ ఏంటయ్యా ఇప్పుడే కానుకలేంటయ్యా, ఇంకా ప్రార్థన ప్రారంభించలేదు. ఇప్పుడే వెళ్ళిపోతారు. ఏంటంటే మనకు ఖర్చు డబ్బులు ఉండవు. ఇప్పుడే కానుకలు కట్టాలి. మీకు తెలియదు లేదు. అదే పడతానే మీరు ప్రారంభించారు సార్. మీరు ప్రారంభించారు. ఏ విశ్వాసం ఏంటో మరి 30 సంవత్సరాల నుంచి సంఘంలో పెద్దగా ఉన్నారు, మరి ఏం చేస్తున్నారు ఏంటో, ఇప్పుడు కానుకలు అంటున్నారు ఏంటో, నాకేం అర్థం కావాల. ఈ సువార్త సభలు ప్రార్థన ద్వారా అసలు స్టార్ట్ చేయలేదు కదా ప్రార్థన, ఇప్పుడే మొదలు పెట్టింది. తొందరగా అసలు మొదలు పెట్టలేదు కదా, ఇక ఉపయోగిస్తారు మొదలు పెట్టా కానీ సరే 2 నిమిషాలు అవుతాయి. ఎందుకంటే ఎప్పుడంటే ఎక్కువ ఉంటాయి, కొంచెం అటు ఇటుగా ఉంటాయి, టైం ఉంటాయి. 4 మాటలు చెప్పాలి. ఎందుకంటే కార్యక్రమాలు అన్నీ ఉంటాయి కాబట్టి మీరు తొందరగా ముగిస్తే చాలా మంచిదండి. ఏంటో మరి ఎదుగుదల లేని విశ్వాసం, ఎదుగుదల లేని భక్తి, నాకేం అర్థం కావట్లేదు. సరే అయితే అయ్యా వాలంటీర్స్ వచ్చే వరకు వెళ్ళే వారికి భోజనాలు బండి వచ్చింది సిద్ధపరచంగానే ఎవరికి ఆటంకం లేకుండా అందరినీ మీరు భోజనం అందరూ తినలేదా అందరినీ శుభ్రంగా చూసి పంపించండి అమ్మా. సువార్త సభలో మిమ్మల్ని అందరినీ ఈ విధంగా ఆటంకపరిచినందుకు మమ్మల్ని క్షమించమని కోరుకుంటున్నాం. ఏంటంటే మాస్టర్ గారిని మన సంఘంలో ఒక అతను చనిపోయారంటయ్యా, మనం వెళ్ళి వాళ్ళ భూస్థాపన కార్యక్రమం మనం చూసుకున్నాం కదా. ఇర్మియా గారు బైబుల్ ఇర్మియా గారు ఈ భూస్థాపన కార్యక్రమం సంబంధించి వాక్యం చదవండి అయ్యా. చదవండి. సామెతల గ్రంథంలో బాలుడు నడవలసిన త్రోవనానికి నేర్పుము. ఇర్మియా గారు ఏంటంటే మీరు చదువుతుంది ఇక్కడ సందర్భం ఏంటి? మనిషి అక్కడ చనిపోయి మన భూస్థాపన కార్యక్రమం వస్తే తల్లిదండ్రులు సంబంధించి మన వాక్యం చదువుతున్నారు ఏంటి? వేరే సందర్భానికి సంబంధించి చదవండి అయ్యా. ఇంకో వాక్యం ఎగేసి 6 ఉందండి. తల్లిదండ్రులు సంపాదించము భూమి మీద దీర్ఘాయుష్మంతులు. ఇర్మి గారు రాగండి ఒకసారి. ఏం మీరు చదువుతుంది? ఇది కాదు అనలే, వచ్చింది ఏంటి? భూస్థాపన కార్యక్రమం జరిపించడానికి వచ్చాం. కొత్త దశలోనికి 4:12 ఉంది కదా వాక్యం, అది చదవండి. సరేనండి, సరే పొరపాటు అయిందండి, ఈసారి కరెక్ట్ చదువుకోండి. సరే. ఏంటో మరి ఈ ఎదుగుదల లేని భక్తి ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు. చూసాక
సంఘ పెద్ద అయింది 30 సంవత్సరాలు బట్టి సంఘంలో తెనాయిస్తూ వస్తూ భూస్థాపన కార్యక్రమంలో ఏ వాక్యాలు చదవాలో కూడా తెలియక ఉంటున్నాడు. ఇప్పుడు చూడండి బర్త్డే ఫంక్షన్ తెలియని చెప్పండి. ఇరవై గారు ఫస్ట్ గారు చెప్పండి సార్. మా సంఘంలో ఒక వ్యక్తిని మేము మర్చిపోయి ఈ రోజు మ్యారేజ్ కదండి. అవునండి. మ్యారేజ్ కి ఇన్విటేషన్ ఇచ్చారు, వెళ్ళాల్సిన పదండి. సరేనండి పదండి. ఇరవై గారు చెప్పండి. ఒక పాట పాడి ప్రారంభించుకున్నాం. ఒక పాట పాడండి మ్యారేజ్కి సంబంధించి. వచ్చిన భక్తులందరికీ, విశ్వాసులందరికీ, సంఘానికి అందరికీ వందనాలు. మాస్టర్ గారు మరి పాట పాడమంటున్నారు. అంతా ఉత్సాహంగా ఉన్నారు. చూస్తే పెళ్లికూతురు మంచి ఉత్సాహంగా ఉండి ఎప్పుడైపోయింది అన్నట్టు చూస్తున్నారు. సరే ఒక పాట పాడుకుందాం. ఒక శరణం ఒక పళ్ళతో ముగిస్తాను. ఒక పాట పాడుకుందాం. పరదేశులము ఏం పాట అండి మీరు పాట? ఏంటండి పాట పాడమన్నారు, పాడుతున్నా. సందర్భం ఏంటంటే అసలు ఆ రోజుల్లో ఎంత పాతకాలంలో ఈ పాట ఎంత ఫేమస్ మీకు తెలుసు అసలు? మనం వచ్చింది ఇక్కడ పెళ్లికండి. ఆ పెళ్లికి మీరేమో మరణించినప్పుడు పాడే పాటలు పాడుతున్నారు. వాళ్ళు ఏమనుకుంటారు మనకు? ఏమనుకుంటారు? నాకు మీరు పాడమన్నా నేను పాడుతున్నా అంతే. ఏం పాట అండి? మీరు సందర్భానికి సంబంధించి పాటలు పాడాలి కదండి. అవునండి. సరే ఈసారి పాడతానండి. ఇప్పుడు అప్పుడు మంచి యూట్యూబ్లో బాగా కన్సల్ట్ చేస్తుంది పాట. బాగా ఈ పాట పాడతా. ఇప్పుడు పెళ్లికి వివాహానికి సంబంధించిన పాడమంటారు, పాడతానండి. అయితే ఏ పాప మెరుగని గారు ఆపండి. పాస్టర్ గారు పాడమంటారు, పాడుతుంటేనా ఉంటారు. పాడినంత వరకు చాలండి. పాస్టర్ గారు మీరు మ్యారేజ్కి వచ్చిన ప్రతి ఒక్కరిని క్షమాపణ కోరుకుంటున్నాను. మిమ్మల్ని ఈ విధంగా ఆటంకపరిచినందుకు సంఘ పెద్దగా వచ్చిన ఇర్మియా గారిని కూడా క్షమించమని మిమ్మల్ని వేడుకొంచున్నాను. థ్యాంక్ లేదు, ఏం లేదు. ఆ సంఘ పాట తెలుగు భూస్థాపన పాట పాడతా శాస్త్ర గారికి చెప్తూ ఏంటి పాస్టర్ గారు? సంఘంలో మన విశ్వాసుల బర్త్డే అండి. వాళ్ళ జిల్లా కార్యక్రమం చూద్దాం. సరే పదండి, పదండి సార్. ఇర్మియా గారు ఏంటండి? ఎన్ని సంవత్సరాలు బాబు మీకు? 9 years. ఓకే. ఇర్మియా గారు ఈ బాబు వరకు ప్రార్థించండి. ప్రార్థన చేయమంటారా? చేయమంటారు చెప్పండి. మళ్ళీ తర్వాత చేయండి. సరేనండి. ఓకే తండ్రి. అయ్యా ఈ గౌరవం 9 సంవత్సరాలు జీవించాలి. కేక్ పోసుకున్నప్పుడు ఏ ఆటంకం లేకుండా చూసుకోండి. ఆ అగ్గిపెట్టి వెలిగిస్తున్నప్పుడు దానివల్ల ఏ ప్రమాదం ఉండాలి. తర్వాత కేక్ పోసేటప్పుడు ఆ షాక్ ద్వారా ఇతనికి ఏమి ఇబ్బంది కలగకూడదు. అయ్యా తింటూ ఉండడం కూడా ఏమి ఇబ్బంది కలగకూడదు. ఒకవేళ ఈ రీతి కేక్ ఏదైనా మిగిలి రేపు పొద్దున వరకు ఉంటే దానికి సేవలు ఏం పట్టకూడదు. అసలే ఇది కూలింగ్ కేక్ అయ్యా. ఈ కేక్ బాగా పట్టించాలి స్వామి. ఈ ప్రార్థన తప్పకుండా మీరు విని ఈ ప్రార్థన ప్రతిఫలం ఇవ్వాలని యేసునామములో అడుగుతున్నాం. అసలు ఆమె ఎవరు అన్నట్టు ఏం పాస్టర్ గారు ఏరండి వీళ్ళందరూ సంగతులు అయ్యా నీకు ప్రార్థన చేయమని 8 గంటలకు ఇచ్చాను. అవునండి. టైం 11 అవుతుంది. ఇంకెక్కడ ఉంటారు? ఏవేవో సంబంధం లేని అన్ని చెప్పి ప్రార్థనలు పెట్టేశారు. ఏమని ప్రార్థనలో గంటల వరకే నాకు అర్థమైంది. వెళ్ళాక ఎన్ని గంటలు అయితే పిల్లవాడు కూడా నిద్రపోతున్నాడు. ఇంకెక్కడ ఉంటున్నాడు? ఊరికే కంటే 5 నిమిషాలు కోసి పెట్టేయాలి. మీరేమో గంటల తరబడి ఆ కూల్ కేక్ ఏముంటుందో మొత్తం కరిగిపోయింది. ఏం క్షమించుతామండి. ఫస్ట్ స్వార్థ సభలకు వెళ్ళినప్పుడేమో మీరు అక్కడ 5 నిమిషాలు 10 దాకా వచ్చారు. అంతా డిస్టర్బెన్స్. వాళ్ళు ఎంత బాధపడ్డారు. తర్వాత ఏమో భూస్థాపన కార్యక్రమానికి వెళ్తానేమో మీరు ఏవేవో వాక్యాలు చదివారు. అక్కడ సంబంధం లేకుండా చదివేశారు. ఏంటి అసలు మీ విశ్వాసం ఏంటో నాకేం అర్థం కావట్లేదు. 30 సంవత్సరాల నుంచి మీరు ఆరాధనకు వస్తున్నారు, వాక్యం చదువుతున్నారు. దేవుల్లో ఏం ఎదిగారు అసలే? నేను సంఘబద్ధంగా ఉండాలనుకున్నాను. ఇవన్నీ నాకు తెలియదండి. ఏంటని చదివి 8 సంవత్సరాలు బట్టి అసలు మీరు ఏం చేశారో నాకేం అర్థం కావట్లేదు.
ఇప్పుడు బర్త్డే కార్యక్రమం వస్తుంది, బాబాయ్ మొత్తం అందరూ వెళ్ళిపోయారు. ప్రార్థన చేయమని అంటే అంత అప్లై అయితే ఏం లేదు ప్రార్థనలో కూడా. ఈ సంఘంలో కూడా అందరూ సెల్ ఫోన్లు మాట్లాడుకుంటూ ఉంటున్నారు, నిద్రపోతూ ఉంటున్నారు. ఏంటో మరి మీ విశ్వాసం ఏంటో, మీ ఎదుగుదల ఏంటో నాకేం అర్థం కావటం లేదు. ఎదుగుదల లేని భక్తి, ఎదుగుదల లేని ఈ యొక్క భక్తులు ఏంటో నాకేం అర్థమే కావట్లేదు. ఏమంటే అందరూ బాప్తిజం తీసుకుంటే నేను కూడా తీసుకున్నానండి. అందరూ సంఘానికి వస్తున్నారు వచ్చా కానీ ఇంత ఈ విధంగా ఉండాలని నాకు తెలియదండి. అందరిలాగే నేను అనుకున్నా సంఘ పెద్దగా ఉండి పెత్తనం చెలాయించాలి, సంఘం మీద అధికారి ఉండి చేసే పనులు నేనే వీళ్ళందరికీ పనులు చెప్పాలి, చేయించాలని అనుకున్నా కానీ ఈ రకంగా ఉండాలని నాకు తెలియదండి. నేను మార్చుకుంటా ఫస్ట్ కానీ. సరే పాస్టర్ గారు, కృతజ్ఞతలు. ఈ విధంగా మీరు మాట్లాడినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఆయన మన కొరకు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చారు. మనం ఆయన యందు విశ్వాసం ఉంచి మనం రక్షింపబడాలి. ఆయనకి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక.